చందమామ కథ క్షమాపణ. పూర్వకాలమందు వారణావతం అనే రాజ్యానికి బ్రహ్మదత్తుడు ప్రభువుగా ఉండేవాడు. ఆయన బలశాలి, అపరిమితమైన రాజ్యకాంక్ష కలవాడు. తనను ఎదిరించలేవని తోచిన చిన్న రాజ్యాలు ఎన్నింటినో కొల్లగొట్టి జయించాడు. అయినా తృప్తి తీరలేదు. ఒకప్పుడు పాపం చేరువలోనే ఉన్న చిన్నదైన కోసల రాజ్యం పైన దండెత్తి సులువుగా హస్తగతం చేసేసుకున్నాడు. కోసలకు అధిపతి దీర్ఘహేతి. బలవంతుడు పైనబడినప్పుడు చిన్నరాజు చేయగలిగిందేమున్నది? గర్భవతిగా ఉన్న భార్యతో సహా పలాయనమైపోయి మారువేషంతో ఒక శిల్పకారుని ఇంట కాలక్షేపం చేయసాగాడు. బ్రహ్మదత్తుడు కోసల రాజ్యాన్ని జయించాడే కానీ ఆనందం కనపడలేదు. ఎందుచేతనంటే దీర్ఘహేతి ఇతర రాజులంత బీరువు కాదు. శౌర్య పరాక్రమాలకు అతని వంశం పెట్టింది పేరు. ఇతర చిన్న రాజులంతా ఒకెత్తు, ఈ దీర్ఘహేతి ఒకెత్తు. ఇతనిని వెతికి పట్టించి హతమార్చి తీరాలి అని నిశ్చయించుకొని బ్రహ్మదత్తుడు రాజ్యం నలువైపులకు చారులను పంపాడు. అక్కడేమో దీర్ఘహేతి అజ్ఞాతంగా శిల్పకారుని ఇంట ఉన్నప్పుడే అతని భార్య ప్రసవమై మగపిల్లవాణ్ణి కన్నది. అప్పుడు దీర్ఘహేతి, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నట్లున్నాడు. ఇప్పుడు చేయవలసిందల్లా ఒక్కటే, రాజభటులకు చిక్కటం ఎలాగూ తప్పదు కనుక పిల్లవాడినైనా బ్రతికే మార్గం చూడాలి అని నిశ్చయించుకున్నాడు. పిల్లవాడికి దీర్ఘాయువు అని పేరు పెట్టి అతనిని దూర ప్రాంతాన ఒక విప్రుని ఇంట అప్పగించాడు. కుమారుణ్ణి వదిలివేస్తూ తన ఖడ్గాన్ని కూడా అక్కడ వదిలి, వీడు పెరిగి పెద్దయ్యాక దీనిని ఇవ్వండి అన్నాడు. దీర్ఘహేతి భయపడినట్లుగానే మరికొద్ది రోజులకల్లా చారులు వచ్చి అతనిని భార్యతో సహా పట్టివేశారు. ఆ బుడతడెక్కడా అని గద్దించడిగారు. నేను చెప్పను అన్నాడు దీర్ఘహేతి. ఎలా చెప్పవో చూద్దాం, పద రాజుగారి వద్దకు అంటూ వాళ్ళని బంధించి తీసుకుపోయారు. వాళ్ళని చూస్తూనే బ్రహ్మదత్తుడు, కుర్రవాడేడయ్యా అని అన్నాడు. అందుకు దీర్ఘహేతి, నీకు కావలసిందల్లా నా రాజ్యం, అది కాస్త కాజేశావు. అప్పటికీ తృప్తి లేక మమ్మల్ని బంధించావు. కావాలంటే మా ప్రాణాలు తీసుకో, ఏ పాపము ఎరుగని పసికూన సంగతి నీకెందుకు అన్నాడు. అప్పుడు బ్రహ్మదత్తుడు, మీ ప్రాణాలతో నాకు పనేమిటి? మీ వంశాంకురం లేకుండా చెయ్యాలి. నీ కొడుకు జాడ చెప్పు, అలా అయితే మిమ్మల్ని బంధిస్తానే గాని ప్రాణాలు తీయను అన్నాడు. చెప్పను, ఇష్టం వచ్చినట్లు చేసుకో అన్నాడు దీర్ఘహేతి. మారు ఆలోచన లేకుండా నిరపరాధులైన ఆ దంపతులను నిర్దాక్షణ్యంగా చంపివేశాడు బ్రహ్మదత్తుడు. అజ్ఞాతంగా దూరదేశాన పెరిగి పెద్దవుతూ ఉన్న దీర్ఘాయువుకి ఈ సంగతులన్నీ చెవినబడినాయి. బ్రహ్మదత్తునికి ఎలా శాస్తి చేయటమా అని అతని హృదయం వేగిపోతున్నది. బ్రహ్మదత్తుడు మాత్రం దీర్ఘాయువు జాడ తెలుసుకోలేకపోతేమే అని భయంతోనూ బెంగతోనూ మనస్థిమితం లేకుండా కుమిలిపోజొచ్చాడు. దీర్ఘాయువు పేరు మార్చుకొని బ్రహ్మరుద్రులు సైతం తనను ఫలానా అని కనిపెట్ట సాధ్యం కాని విధంగా మసులుకుంటూ వచ్చాడు. నెమ్మదిగా బ్రహ్మదత్తుని కొలువులో ప్రవేశించి అశ్వశాలలో పనిచేయనారంభించాడు. అతని వినయ విధేయతలు, ప్రజ్ఞాధిక్యతలు త్వరలోనే ప్రభు దృష్టిని ఆకర్షించినాయి. ఆస్థానంలో అందరికీ తలలో నాలుకగా సంచరిస్తూ ఉన్న ఆ చిన్నవాణిని ఎదుటికి రప్పించి కొంచెంసేపు సంభాషించేసరికి బ్రహ్మదత్తుడు ఉప్పొంగిపోయి దీర్ఘాయువుకి ఒక గొప్ప ఉద్యోగం ఇచ్చాడు. అంతేకాదు, దీర్ఘాయువు బ్రహ్మదత్తునికి పంచప్రాణాలలో ఒక ప్రాణమయ్యాడు. నిమిషం సేపైనా బ్రహ్మదత్తుడు అతనిని విడిచిపెట్టి ఉండలేనంత మమత కుదిరిపోయింది. ఇలా ఉండగా ఒక రోజున రాజు దీర్ఘాయువుని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళాడు. పరివారాన్నంతటినీ ఒకచోట వదిలి వీరిద్దరూ మాత్రం చాలా దూరం నడిచిపోతూ ఉండగా కొంతసేపటికి బ్రహ్మదత్తునికి అలసట వచ్చి దీర్ఘాయువు తొడ మీద తలపెట్టుకొని గాఢ నిద్రలో మునిగాడు. బ్రహ్మదత్తుడు ఆదమరిచి నిద్రిస్తూ ఉన్న ఆ సమయంలో దీర్ఘాయువుకి
అనేకమైన ఆలోచనలు పోయినాయి. అకారణంగా నా తండ్రి రాజ్యాన్ని లాక్కొన్న ద్రోహి వీడు. రాజ్యానికేమి ఐశ్వర్యాదులు రావచ్చు పోవచ్చు. నిర్దోషులైన నా తల్లిని తండ్రిని నిష్కారణంగా పొట్టన పెట్టుకున్న హంతకుడు. ఇటువంటి పరమ దుర్మార్గుని ఏం చేస్తే పాపమున్నది? వీడిని సంహరించటంతో ఒక మహాపాతకుడి భారం భూదేవికి తగ్గించటమే కాక వీడి దొండగాలకు పాల్పడిన చిన్న చిన్న రాజులెంతోమందికి ఉపకారం చేయగలుగుతాను. నిమిషమైనా ఇక జాగు చేయకూడదు అనుకుంటూ ఆవేశంతో చర్రున కత్తి దూశాడు. కానీ మరుక్షణమందే తండ్రి చెప్పిన మాట ఏదో మెరుపులాగా మెరిసి కత్తి మళ్ళీ వరలో దోపేశాడు. ఇంతలో రాజు ఉలిక్కిపడి లేచి భయకంపితుడై చూస్తూ కూర్చున్నాడు. అప్పుడు దీర్ఘాయువు, ఏమిటిది ప్రభు అని అడిగాడు ఆశ్చర్యంగా. అందుకు బ్రహ్మదత్తుడు, ఇదే నోయి నేస్తం, ఇది ఒక్కటే నా జీవితంలో పట్టుకున్న పీడ. నాకు ఒకే ఒక్క బద్ధ శత్రువు ఉన్నాడు. ఆ బాలుని పేరు దీర్ఘాయువు. వాడు నా పైన పగబట్టి ఉన్నాడుట. చారులు నాకీ వర్తమానం చెప్పినప్పటి నుండి అంతులేని మనోవ్యధ పొందుతున్నాను. కన్ను మూసినా తెరిచినా నాకొక బాలుని స్వరూపం కనబడుతూ ఉంటుంది. వాడు భయంకర రూపం దాల్చి కత్తి దూసి నన్ను సంహరించబోతున్నట్లుగా కలలు కంటూ ఉంటాను. ఇప్పుడు అటువంటి కలే రావటం వల్ల ఉలిక్కి పడ్డాను అని తను దీర్ఘహేతుని పీడించిన విధము అక్షరమైన పొల్లిపోకుండా దీర్ఘాయువుతో చెప్పివేశాడు. రాజా అని పిలిచాడు దీర్ఘాయువు. తలెత్తి చూశాడు రాజు. దీర్ఘాయువు ఒక్కసారిగా కత్తి దూసి, బ్రహ్మదత్త, నీవు కలలుగంటున్న ఆ దీర్ఘాయువు వీడే. నీవు చేసిన ద్రోహాలకు శాస్తి చేయటానికే వీడు నీ ఆస్థానంలో ప్రవేశించింది. నీ ప్రాణాలు వీని చేతిలో ఉన్నవి. కావాలంటే వానిని తీసివేయటం క్షణం పట్టదు. కానీ నా తండ్రి చెప్పిన మాట తరుణంలో జ్ఞాపకం రావటం చేతనే నీవింకా బ్రతికి ఉన్నావు. ఇంతటి నుండి దీర్ఘాయువు నీకు శత్రువు కాడు. వాని వల్ల నీకు హాని జరగబోదని మాట ఇస్తున్నా అని చెప్తూ తండ్రి పేరుతో ఉన్న కత్తి చూపించాడు. ఈ మాట వింటూనే బ్రహ్మదత్తుడు, దీర్ఘాయు, ఇంతటి ఉదారుడా నీ తండ్రి? అటువంటి మహానుభావున్న చంపివేశాను అంటూ బాలుణ్ణి కౌగిలించుకొని అతని ఒడిలో మూర్ఛపోయి ప్రాణాలు వదిలాడు. బ్రహ్మదత్తుడు రాజ్యాన్ని ఆక్రమించాడే కానీ బ్రతికి ఉన్నంతకాలం భయంతోనూ అంతులేని మనోవ్యధతోనూ కాలం గడిపాడు. ఎందుకు అలాంటి గెలుపు? అంతులేని ఐశ్వర్యాలున్నప్పటికీ పాపభీతి ప్రశాంతంగా ఉండనివ్వదు. కథ సమాప్తం. ఇక ఈ కథ 1951 మే నెల చందమామలో వచ్చింది. రచయిత బి హనుమంతయ్య గారు, వరంగల్ నుంచి. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి తెలుగు కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.